ఆగు. ఎక్కడికి పరిగెడుతున్నావు? మనిషి తన నుంచి తను పరిగెత్తగలడు, తనతో మాత్రం కాదు. రా, ఇట్రా. కూర్చో. నీకు కథ వినాలనుందా? ఎవరు కదా? అదుగో చూడు. అక్కడ ఎవరు లేరే. జాగ్రత్తగా చూడు. ఇక నాతో చెప్పు. పూర్వసర రక్షాకరం, పూర్వసర రక్షాకరం, పూర్వ సర్వనాశనం, పూర్వ సర్వనాశనం. అక్కడ చూడు, జాగ్రత్తగా చూడు. బ్రహ్మ రాక్షసుడు. నీచి మనుషుడా, ఈ అమ్మాయి బిడ్డలపై నీ వీరత్వం చూపించే వీరుడా, ఈ రోజు నువ్వు నా చేతిలో చేస్తావు. 3 లోకంలో ఎవరు నా ముందు తల ఎత్తలేరు, నువ్వు నన్ను చంపేస్తావా? అవును, ఎవరిని వదలకూడదు. వికాస్, గొడవ చేయొద్దు వికాస్, గొడవ చేయొద్దు. ఈ రోజు మేము స్కూల్లో బాగా డాన్స్ చేసాము, ఇంకా గేమ్ పీరియడ్ లో బాగా ఆడుకున్నాం. నీకు తెలుసా, నా కెమిస్ట్రీ సార్ బ్యాడ్మింటన్ నేర్పించారు. ఎక్కడికి వెళ్ళారు మీరు? చాలా టైం అయింది. పదండి వెళ్ళాలి మనం. రండి రండి. లేదు బంగారం, ఇంట్లో ఒక్కదానివే ఉంటావా? నమ్మని ఇంటికి వెళ్ళు. ఎలాగో మాకు బ్యాంక్ లో టైం అవుతుంది. సరే, నేను మీతో వస్తాను. అరే, వాటర్ పార్క్ వెళ్తున్నారా? లేదు కదా. బ్యాంక్ లో లోన్ గురించి మాట్లాడతారా, మీ గురించా? ఎక్స్ప్లెయిన్ చేయండి. అరే నాన్న, నేను ఎవరింట్లో ఉండను, నాకు ఇంటికేసి ఇచ్చేయండి. లేదు బంగారం, ఇప్పటికే మాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. నమ్మని ఇంటికి పద. నేను మన ఇంట్లోనే ఉంటాను. పదా. పద పద. పర్వాలేదా? అరే అనే మీరా? నమన్, మేము బ్యాంక్ లో లోన్కి వెళ్తున్నాము. మేము రావడానికి ఈవినింగ్ అవుతుంది. నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాము. వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇందులో డిస్టర్బ్ ఏముంది? ఈరోజు నేను ఇంట్లోనే ఉంటాను. వీళ్ళని నేను చూసుకుంటాను. నేనే నన్ను చూసుకుంటాను. నేనేమి చిన్న పిల్లదాన్నేం కాదు. అవునవును, నువ్వు చాలా పెద్దదానివి. పదండి వెళ్దాం. మేము వెళ్తాం. ఆలోచిస్తున్నాను, ధీరా అన్నాన్ని పిలవనా? ఎందుకు? మీ అన్నయ్య కదా. ఎవరో పక్కింటి వాళ్ళు చూసుకునే కన్నా మన ఇంట్లో వాళ్ళు చూసుకోవడం మంచిది కదా. ఇంట్లో వాళ్ళంతా అవసరం లేదు. అరే, ధీరందన్న ఏం చూసుకుంటారు? వాళ్ళే తను చూసుకోలేకపోతున్నాడు. ఎంత టైం అవుతుంది? ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉంటారు మీరు? ఇదే మంచి టైం అండి సొంతోళ్ళు కలుసుకోవడం. లేదు, నమన్ బాగా చూసుకుంటాడు. బంధువుల కన్నా వేరే వాళ్ళే మంచోళ్ళు, తెలుసా? అన్నయ్యకి ఎంత లోన్ కావాలి? నాకు తెలీదు. ఏమైనా చెప్పుంటారు కదా. అవును, 25 lakhs క్యాష్ ఉంది మా దగ్గర. మిగతాది లోన్ చేయాలి. అది అవుతుందో లేదో తెలీదు. దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా రాబడి ఇచ్చే ట్యాక్స్. బిజినెస్ చెయ్యాలి కానీ ట్యాక్స్ కట్టకూడదు. బిజినెస్ అంటే కష్టం కదా. 100 రూపీస్లో 30 రూపీస్ గవర్నమెంట్కే ఇవ్వాలి. అదలా కుదురుతుంది? ఇప్పుడు మన బ్యాంక్ వాళ్ళు 80 lakhs ఇస్తున్నారు కదా, అంతే. అరే, మనకి 40 lakhs కావాలి. నువ్వేం టెన్షన్ పడకు, నేనేదోటి చేస్తానులే. అంతా అర్థమైంది నాకు. నీతో ఏమి కాదు. అదే ఇంట్లోనే చచ్చిపోతాం మేము. సరే రా, బ్యాగ్ తీసుకొని ఇంటికి రా. నీతో కళ్ళ కూడా కనకూడదు నేను. లేదు లేదు లేదు, నేను అప్పు చేయను, ఎవరికి ఇబ్బంది పెట్టను. ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని క్యాష్ లో కావాలా? ఇవాటి నుంచి నేను సీదా సాదాగా ఉంటాను, జీవితాన్ని గడుపుతాను. అర్థమైందా? ఇదిగో నువ్వు తీసుకో. మమ్మీ, నేను తిన్నా, కాకలు లేదు. అరే, ఎందుకని నువ్వు తినటం లేదు? మీరేంటండి ఎప్పుడు టీవీనే చూసుకుంటూ కూర్చున్నారు? అరే మమ్మీ, బాగుంది, మీరు చూడండి. ఇదంతా నాకు అక్కర్లేదు. మీ ఇద్దరు ఎందుకు తినడానికి ఇలా కష్టపడుతున్నారు అసలు? అదే బర్గర్, పిజ్జా ఆర్డర్ చేస్తే బాగా నోరు తెరుచుకొని లొట్లేసుకుని తింటారు. మమ్మీ, అలా మాట్లాడుకున్న మూడ్ సరిగ్గా లేదు. ఇక్కడి నుంచి నన్ను ఎవరింట్లోని వదలద్దు. వదిలితే నేను పారిపోతాను, తెలుసా? ఎన్నిసార్లు పిలిస్తే వినొచ్చుగా ఏంటి? రాజీ, ఆగు. ఏం చేస్తున్నావు అక్కడ? నేను కూల్గా థింక్ చేయను. నోబడీ క్యాన్ స్పాయిల్ మై లైఫ్. ఫోన్ పెట్టు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఇంకా నువ్వు నాకు కాల్ చేయకు. నేనే కాల్ చేసేంత వరకు.
దీనిలో తప్పే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తున్నాను. అరే మన జైలు ఎలా ఉంది, దాన్ని ఎవరు సరిచేస్తారని గవర్నమెంట్ ఖైదీలకి కౌన్సిలింగ్ సలహా ఇస్తుంది. ఆ కౌన్సిలింగ్ ఇస్తే గాని ఆ ఖైదీలకి కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వాలి? కౌన్సిలింగ్ పోలీసు వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళ వల్ల మాకు నిద్ర లేదు, ఏమీ లేదు. చివరికి ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేకపోతున్నాం ఆ ఖైదీల వల్లే. పైగా నువ్వేమో లెటర్ ఇస్తారంటున్నావు. సరిగ్గా చెప్పారు నాన్న. ఒక్క కొడుకైనా టైం ఇవ్వరా? బాబు గోలు, నీకు నేను ఇచ్చాను కదా ఈ ట్రాఫిక్లో అరగంట టైము, అదే ఎక్కువ. స్కూల్ వచ్చింది, నువ్వు దిగు. నన్ను కొంచెం అక్కడ డ్రాప్ చేసేయండి. టైలర్ దగ్గరికి వెళ్ళాలి నేను. అలాగే అలాగే. మీరు రావడం మంచిదైంది. పదండి. ఎక్కడికి? విజయనగర్లో కేసు. ఇప్పుడే కోర్టు హీరింగ్ నుంచి వస్తున్నాను. నాకు వేడివేడిగా ఒక కప్పు కాఫీ కావాలి. అరే కిడ్నాపింగ్ కేసు. నీ బైక్ మీద వెళదామా? యాదా నివాస్ ఈ అడ్రస్సే. సార్ నా కూతురు ప్రాచి స్కూల్ నుంచి తిరిగి రాలేదు సార్. తన కోసం వెళ్దాం అనుకున్నప్పుడు డోర్ దగ్గర ఈ లెటర్ దొరికింది సార్. దీని వెనకాల దాని హ్యాండ్ రైటింగ్ కూడా ఉంది సార్. ఇది ప్రాచి నోట్బుక్లోని పేజ్ సార్. మీ కూతురు మీకు క్షేమంగా కావాలంటే 25 లక్షలు సిద్ధం చెయ్యండి. సార్ తెలీదు మా కూతురు ఎక్కడుందో. ఇది ఎవరి రక్తమో, వాళ్ళు ఎవరైనా కీడు చేసుంటారో ఏంటో. మా కూతురు మాకు కావాలి. ఇంతకీ మీ ప్రొఫెషన్ ఏమిటి? సార్ మేము క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటాం. అంటే మీరు బాగానే సంపాదిస్తారు. క్యాష్ ఎంత త్వరగా రెడీ చేయగలరు? సార్ ఇంట్లోనే 25 lakhs వరకు ఉంది. 25 lakhs ఇంట్లోనే ఉన్నాయా? కిడ్నాపర్స్ కూడా 25 lakhsే అడిగారు. ఇంత క్యాష్ ఎందుకని ఇంట్లో ఉంచుకున్నారు? సార్ మేము ఒక ప్లాట్ కొందాం అనుకున్నాం. దానికోసమే అరేంజ్ చేసి ఇంట్లో పెట్టుకున్నాం. మీ అమ్మాయి ఏ స్కూల్లో చదువుతోంది? సార్ వీసీ ఇంటర్నేషనల్ స్కూల్. వీళ్ళ కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు. మీరు పని చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్. వి విల్ బీ ఇన్ టచ్. తండ్రి తల్లి దగ్గర డబ్బులుంటే అక్కడ ప్రమాదం పిల్లలకే వస్తుంది. అవును, డబ్బు బాగా లేకపోతే తల్లిదండ్రులకే ప్రాబ్లం. అసలు పిల్లల కిడ్నాపింగ్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? పిల్లలు ప్రాణాలతో ఉంటారో లేదో దానికి ఏ షూరిటీ లేదు. 10లో 8 కేసెస్లో పిల్లల బాడీసే దొరుకుతూ ఉంటాయి. ఇలా ఉండి బైక్ నేను డ్రైవ్ చేస్తాను. వదినా, పోలీసులు వచ్చారా? ఇప్పుడే 10 నిమిషాల ముందు వెళ్ళారు. సూచికి చాలా భయమైంది. ప్రాచి లేకుండా ఎలా ఉంటుందది? లేదు వదినా, మంచిగా మాట్లాడండి. ఇలా ఏం అవ్వదు. మంచోళ్ళకి దేవుడు ఎప్పుడు మంచిదే చేస్తాడు. లేదు నమన్, దేవుడు అసలు లేడు. ఉంటే ఎందుకింత సమస్యలు వస్తున్నాయి? అంత సమస్యగానే ఉంది. మంచివాళ్ళకి కాదు ఈ ప్రపంచం. మీ స్కూల్లో ఒక స్టూడెంట్ ప్రాచి యాదవ్. నాకు తెలిసి మీ స్కూల్లో 9th స్టాండర్డ్ ఏ సెక్షన్లో చదువుతోంది. సార్. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళలేదు. కిడ్నాపింగ్ జరిగినట్టుగా ఉంది. మా స్కూల్ లోపల తను మీ స్కూల్ నుంచి ఎన్నింటికి వెళ్ళింది? తనతో పాటు ఎవరైనా ఉన్నారా? రోజులాగే 12:30కి వెళ్ళింది. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది. నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. శారదా మిస్, ప్రాచి యాదవ్కి ఏమన్నా ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయా? సరే. ప్రాచి డింట్ కమ్ టు స్కూల్ టుడే. అయితే ఇంటి నుంచి స్కూల్కి వచ్చే దారిలో మధ్యలో ఎవరో కిడ్నాప్ చేశారు. నన్ను వదులురా. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ప్రాచీని కిడ్నాప్ చేస్తే ఎవరికి ఏం లాభం? డబ్బు దొరుకుతుంది, ఇంకేం దొరుకుతుంది? తన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ప్రాచీ ఫాదర్ 2 months నుంచి ఫీజు కూడా కట్టలేదు.
మర్చిపోయి ఉంటాడు. కానీ అతని దగ్గర డబ్బు ఉంది కదా, ఫీజు ఎందుకు కట్టాడు అతను? అయ్యుండొచ్చు, నేను కూడా ఎన్నోసార్లు మర్చిపోయాను. హలో సార్, ఎక్కడికి రావాలి? రండి సార్, రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాము. రండి సార్. ఎవరు పంపించారో కూడా తెలియలేదు. మీరు వెళ్ళిన తర్వాత ఇంకొక లెటర్ కూడా దొరికింది సార్. పోలీసులకి విషయం చెప్పారుగా, ఇప్పుడు శిక్ష అనుభవించండి. తెలీదు సార్, ఏం శిక్ష వేస్తారో ఏంటో. మాకు చాలా భయంగా ఉంది సార్. సార్ మీరు ఎందుకేం మాట్లాడలేదు? ఏదైనా చెప్పండి సార్, మాకేదో ఒకటి చెప్పండి సార్. అది మాకు ప్రాచీ డెడ్ బాడీ దొరికింది. చంపేశారా నా కూతుర్ని వాళ్ళు? ప్రాచీ, ప్రాచీ. నువ్వు సరిగా ఉండవు, లేదంటే తెలిసిపోతుంది. అలాగా అలాగా. చూడు, అక్కతో ఇలాగా మాట్లాడతారు. అక్క నొప్పిగా ఉంది, వదిలే. మరి ఇదేంటే, జుట్టుని ఇలా వదిలేస్తావా? రా జడేస్తా. అక్క మెల్లగా, నొప్పిగా ఉంది. ఇదే నీ పనిష్మెంట్. సరిగ్గా ఉండు చెప్తున్నానా. నీకోసం ఒకటి తెచ్చాను, చూడు, తీసుకో. వావ్, థ్యాంక్స్ అక్క. వెల్కమ్. నాన్న దీన్ని చూస్తే నిన్ను దీన్ని రెండు బయటికి విసిరేస్తారు, సరేనా? ఇలారా. సార్. ఎవరు నువ్వు? సార్ ఇక్కడే సార్, మా ఇల్లు కూడా ఇక్కడే పక్కన. పుష్పిన్ అన్నయ్య ఉన్నారు కదా, నేను అతని బ్రదర్ లాంటి వాడిని. సార్, ప్రాచ్య గురించి మీకేమైనా తెలిసిందా? తన డెడ్ బాడీ దొరికింది. ఏంటి? తనకి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? ఏమో సార్, నాకు తెలీదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒక పిల్ల చనిపోయింది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తావు? అంటే పుష్పిన్ అన్నయ్య ఉన్నారు కదా, వాళ్ళు చాలా మంచోళ్ళు సార్. కానీ వదిన ఉన్నారు కదా, ఆవిడ అంత సరిగ్గా లేరు సార్. అంటే? సార్, ఆవిడొక క్యారెక్టర్ లెస్. నోరు మూసుకుంటావా? క్యారెక్టర్ సర్టిఫికేట్ నే మర్చిపోతావు. మేడం, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అసలు నేను ఎవరిని చెప్పండి, ఇప్పుడు మీరే తెలుసుకుంటారుగా. సార్, మ్యారేజ్కి ముందు ఆవిడకు ఒక అఫేర్ ఉండేది సార్. కానీ పుష్పిన్ అన్నని ఫోర్స్ చేసి ఆవిడ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలా అయితే మ్యారేజ్ ముందు ఏముందో మ్యారేజ్ అయిన తర్వాత సంబంధం ఏంటి? ఏం సంబంధం లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? సార్, పుష్పిన్ అన్నయ్యకి ఆవిడకి ఎన్నోసార్లు గొడవలు జరుగుతూ ఉండేవి. అవును, ఇక్కడ చాలా స్కూల్ పిల్లలు ఉంటారనిపిస్తోంది. ఇక్కడ కిడ్నాప్ చేయడం కష్టమే. వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? అదిగో ఆపోజిట్ రోడ్లో. నాతో రండి. ఈ కాలనీలో కిడ్నాపింగ్ చేయడం కష్టమే. జనం తిరుగుతూ ఉంటారు. ఆ రోడ్డు మీద స్కూల్ బస్ ఆగుతుంది. ఏం జరిగినా సరే అది స్కూల్ బస్ స్టాప్కి వెళ్లే దారిలోనే జరుగుంటుంది. చెప్తున్నానా? నా కూతుర్ని కొడతావా? నా కూతుర్ని కొడతావా? నా కూతుర్ని కొడతావా? రాక్షసులు అలా రారు. వాళ్ళని సిద్ధితో ఇంకా సరైన దారిలో తీసుకురావాలి. ఏం చెప్తారంటే, వాళ్ళు అరుపులకి గోలకి లెగిశారంటే అప్పుడు ప్రపంచం మీద చాలా కోపం చూపిస్తారు. అయితే మేము వాళ్ళని మంత్రాల నుంచి సరైన పద్ధతిలో లేపుతాము. ఎవరు సరైన పద్ధతితో లెగుస్తారో వాళ్ళు మాకు మంచే చేస్తారు. ఇంకో విషయం, వాళ్ళకు గాని కోపం వస్తే వాళ్ళు లోకం మీద మట్టిలో కలిపేస్తారు. ధ్వంసమా? అది ధ్వంసం ఎలా చేస్తారు? అలా చూడు, వాడు మేల్కోబోతున్నాడు. వాడు అలా మేల్కుంటే మనకి తెలియదు వాడు ఏ వేషంలో వస్తాడని.
ఇలా చూడు. ప్లీజ్ అభిషేక్, అక్కడ వెయిట్ చేస్తారా? సెషన్ అవడానికి 5 minutes అవుతుంది, తర్వాత వెళ్దాం. ఇలా చూడు, మీ వైఫ్ నీతో ఉండడానికి ఇష్టం లేదంటే తనని వెళ్ళిపోనివ్వు. సంతోషమైన జీవితం లేదంటే తనని వెళ్ళిపోనివ్వు. మనిషి చెయ్యి పట్టుకుని ఎవరైనా కౌన్సిలింగ్ ఇస్తారా మోహి? ముందు ఆ విషయం చెప్పు నాకు. తను పేషెంట్, సూసైడ్ సిమ్టమ్స్ ఉన్నాయి. కంఫర్టబుల్గా మాట్లాడాను. మరి నాలో నీకు ఏ సింటమ్స్ కనిపించలేదా? కనిపిస్తుంది. ఎప్పుడు చూడు కోపంగా ఉంటావు. ఎప్పుడు నేను అలా ఉన్నాను? నాకు తెలుసులే. ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటావు, అది నాతో. కాపాడండి. పుష్పేందర్ ఉన్నాడు కదా, సెకండ్ డాక్టర్ సూచి కూడా లేదట. కిడ్నాపర్స్ 3వ లెటర్ కూడా వచ్చింది. ఈ పుష్పేందర్ ఇంటికి వెళ్ళడం మానేస్తాను. కిడ్నాపర్స్ ఫస్ట్ సైట్ వాళ్ళ ఇంటి మీదే ఉంది. బహుశా వాళ్ళు మన మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. పుష్పేందర్ని కలవాలంటే బయట కలుద్దాం. మన వల్ల సూచి ప్రాణాలు ప్రమాదంలో పడకూడదు. తనకేమైంది? నైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి తెలిసిందా? ఇంకా లేదు సార్. కవిత, ఇదంతా ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీ లిమిట్లో నువ్వు ఉండమని చెప్పి? నేను కూడా మీతో ఎన్నోసార్లు చెప్పానుగా, నా లైఫ్లో నువ్వు రాకూడదని నీకు ఎన్నోసార్లు చెప్పానుగా. నీ పెద్దన్నయ్యని నేను రెస్పెక్ట్ ని బయట అమ్మొచ్చేసావా ఏంటి? తాతయ్య గారికి తెలిసిందంటే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి నా జీవితం పైన ఏ అధికారం లేదు. మీకు వాళ్ళు భయమే గనుకుంటే మీ దగ్గర ఉంచుకోండి. అయితే ఇది గుర్తుంచుకోండి, మీ ఖర్చులని నేను చూసుకుంటున్నాను. కవిత, డోంట్ షౌట్. ముందు ఏదైనా పని చేసి రెస్పాన్సిబుల్ ఉంచుకోండి, తర్వాత మాట్లాడండి. వెళ్దామా మంచ్? నా లైఫ్ ఎవరు స్పాయిల్ చేయకూడదు. ఫోన్ పెట్టేయ్. ఇంకేం చేయాలో నేను చేస్తాను. నమస్కారం తాతయ్య. లేదు తాతయ్య గారు, నన్నెవరూ అడగలేదు. తాతయ్య గారు నాకు కొంచెం డబ్బులు పంపిస్తారా? సరే తాతయ్య, నేను 1 వారం వెయిట్ చేస్తాను. ఈసారి మరీ తెలివిగా ప్రవర్తించకండి. ఇది మీ చిన్న కూతురు. మీ ఫ్యామిలీలో ఎవరెవరున్నారు? సార్, వీళ్ళకి ఒక అన్నయ్య ఉన్నారు, ధీరేన్ యాదవ్. బయటూరులో ఉన్నారు. అవును సార్, నేను వాళ్ళతో మాట్లాడను సార్. ఎందుకు? ప్రాపర్టీ సమస్య? అలాంటిదే లేదు సార్, జస్ట్ డిఫరెన్సెస్ అంతే. మీరు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ని ఇంకొకసారి మీరు చూడండి. ఒకవేళ ఎవరి పేరైనా రాయడం మీరు మిస్ అయి ఉండొచ్చు కదా. వాళ్ళకి మీ ఇంట్లో 25 లక్షల క్యాష్ ఉన్న విషయం తెలిసి ఉండొచ్చు. లేదు సార్, ఈ లిస్టు సరిగ్గానే ఉంది. సార్, మేము ముందే ఒక కూతుని పోగొట్టుకున్నాం, ఇంకో కూతుని పోగొట్టుకోలేం సార్. సార్ ప్లీజ్, మీరు ఎలాగైనా దాన్ని కనిపెట్టండి. సార్, ఇందులో 26 lakhs ఉన్నాయి. ఇందులోంచి 25 lakhs ఆ కిడ్నాపర్స్కి ఇచ్చేయండి. ఇంకా 1 lakh మీరు తీసుకోండి సార్. బట్ ప్లీజ్ మా కూతుర్ని ఎలాగైనా కనిపెట్టండి. లేదు లేదు, మీరు 25 లక్షలు మాత్రమే ఇవ్వండి, మిగిలింది మాకొద్దు. పని ఏంటో చెప్పండి. చూడు, మీ స్కూల్లో ఒక అమ్మాయి ఉంది. ఏంటి నానా, నీకు షైగా లేదా? నీ వయసు ఎంత ఉంటుంది? అమ్మా ఏయ్, అమ్మా! నీకు పిచ్చి పట్టిందా?
ముందు చెప్పేది విను. మీ స్కూల్లో ప్రాచీ అని ఒక అమ్మాయి ఉంది. తన సిస్టర్ సూచి మీ స్కూల్లోనే చదువుతోంది. తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. పోలీసులో పనిచేసేది మీరు. చూడనా, పోలీసులకి కేసు సాల్వ్ చేయాలంటే కొంత ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. ఓహో, అలాగైతే నేను మీకు సీక్రెట్ గా న్యూస్ ఇవ్వాలా? నానా, మీకు విషయం తెలుసా? మీకు తెలుసా, ఫోన్ లో ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? ఒక లెటర్ లేదు. నాకు ఐఫోన్ కావాలి. నాన్న ఇలా చూడు, నాకు త్వరలోనే ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వచ్చిన వెంటనే నీకు కొత్త ఐఫోన్ అంతలోపు నేనే కొనుక్కుంటాను. చూడు బంగారం, జోక్స్ అపార్ట్, ఒక సీరియస్ విషయం చెప్తున్నాను విను. నీకు ఎప్పుడైనా స్కూల్ బస్ లేట్ అయ్యి మీ మమ్మీ డాడీ పికప్ చేసుకోవడానికి రాకపోతే నువ్వు స్కూల్ నుంచి బయటికి రాకూడదు, స్కూల్లోనే ఉండాలి. మాలో ఎవరో సరే, ప్రాచీ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరు పేరెంట్స్ ఇలాగే అంటున్నారు. ఇప్పుడు మీరిద్దరూ బిజీగా ఉంటారు, స్కూల్ బస్ లేట్ అవుతుంది, అప్పుడు నేనేం చేస్తాను? ఆ విషయం అప్పుడు చూద్దాం. నాకు ఒక తమ్ముడో చెల్లో ఉండుంటే నేను వాళ్ళతోనే వచ్చేవాడిని కదా. అక్కా చెల్లెళ్ళు ఒకే స్కూల్లో చదువుతున్నారంటే ఇద్దరూ కలిసే వెళ్తారు. ప్రాచీ కిడ్నాప్ అయిన రోజు తన చెల్లెలు శుచి ఎక్కడుంది? వాళ్ళిద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళలేదా? ఆ రోజు శుచికి ఒంట్లో బాలేదు సార్, అందుకే తను స్కూల్కి వెళ్ళలేదు. అదే మాకు అర్థం కావట్లేదు సార్. ప్రాచీ స్కూల్కి వెళ్ళినప్పుడు కిడ్నాప్ అయిందేమో. వదలరా నన్ను. ఓకే, మాకు ఏదైనా విషయం తెలిస్తే నేను మీకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. కమల్ ఫోన్ చేశాడు. అన్అఫిషియల్ గా చెప్తున్నాడు, పాప మీద సెక్షువల్ అఫెక్షన్ జరిగిందంట. వదలు నన్ను, వదలు. ఏ రవి, ఇప్పుడు నాకు శుచి గురించే దిగులుగా ఉంది. తాను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నారు. The number you have called is currently switched off. పుష్పేంద్ర గారు చెప్పండి. సార్, నేను ఇంటికి వెళుతూ ఉన్నాను, అందుకే ఇక్కడ నమ్మని ఇంట్లో లాక్ చేసింది. తన ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. మీకు నమ్మని మీద డౌట్ ఉందా? డౌట్ అయితే లేదు, కానీ ఇక్కడ ఇంటికి లాక్ వేసింది. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకో అదలా ఉంది సార్. సరే, నేను చూస్తానులేండి. అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేసావు? మెల్లగా మాట్లాడు, అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా. ఎవరు? అరే, అక్కడుంది చూడు, అదుగో రెడ్ చిప్స్ తింటుంది, కనిపించిందా? ఆ అమ్మాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ కావాలి. ఆ పక్కన ఉంది కదా, తను ప్రాచీ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. అప్పుడు తను అన్నీ నాకు చెప్తుంది. సరే ఓకే, ఇప్పుడు నాకు 5000 ఇవ్వు. 5000? 5000 ఎందుకు? అదేంటంటే ఫ్రెండ్స్ అవ్వాలంటే ఐస్ క్రీమ్లు స్నాక్స్లు కొనాలి కదా, ఇంకా మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూడాలి. బంగారం, నీకు ఫ్రెండ్ కావాలా, గర్ల్ ఫ్రెండ్ కావాలా? ఇదిగో 500 రూపీస్. ఓకే, మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నాకు చెప్పు, ఆ తర్వాత చూసుకుందాం. మీరెంత కంజూస్ పప్పా, 500లో వెళ్ళు. చెప్పు రవి. మర్డర్ వెపన్ ఒక బ్లంట్ ఆబ్జెక్ట్. సార్, మీ దగ్గర ఎందుకు డబ్బులు అడుగుతాను సార్? మీరు మా గాడ్ ఫాదర్ కదా, ఇంకేమన్నా కావాలంటే తీసుకెళ్ళండి సార్. రే ఆగో, ఆ కొట్టోడు ఏదో పిలుస్తున్నాడు చూడు. వద్దు సార్, టీ వద్దు సార్. ఏంటి టీ బాలేదా? అయితే మా స్టేషన్లో టీ చాలా బాగుంటుంది, రా. కానీ సార్, రా. వద్దు సార్, నేనేం చేయలేదు సార్. ఐశ్వర్య సార్. మరెందుకు పారిపోయావు? సార్, నేను ఎక్కడికి పారిపోయాను సార్? నేను పారిపోలేదు, పోలీసులు నా వెంట పడుతూ ఉన్నారు.
సార్ నేను చెప్పేది వినండి. ఒకసారి మీరు నాయనా వదినతో మాట్లాడి చూడండి. మాకు మా డ్యూటీ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాచి మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటుందా లేదా? వస్తూ ఉంటుంది సార్. తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేదు సార్, ఆవిడకి ఎవరు బాయ్ ఫ్రెండ్ లేరు. తను ఎప్పుడూ చదువుతూనే ఉంటుంది సార్. నానా నిఖిత చెప్పింది ప్రాచీకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. అది తన పేరు నమన్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నమన్కి ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంది, కవిత. రేయ్, అసలు నువ్వు ఏం చెప్తున్నారా? కాస్త నిదానంగా చెప్పు. నానా సింపుల్. ప్రాచీ బాయ్ ఫ్రెండ్ నమన్ తను 2 times పెట్టుకున్నాడంట. ప్రాచీ ట్యూషన్ టీచర్ కవిత దగ్గర. ఐ సీ. ఏయ్, 2 times అని నీతో ఎవరు చెప్పారు? నానా అదంతా వదిలేండి, మీరు నమన్తో మాట్లాడండి. ముందు వాడిని వెతకండి. ఏంట్రా నువ్వు చెప్తుంటే వినవా? నేను చెప్పినట్టు చేయాలి. నేను గొడవ పెడుతున్నానా? నీ వల్లే గొడవ పడుతున్నాను. నన్ను కొడతావు నువ్వు. నిన్నే కొడతాను చూడు. నిన్ను ఊరికే వదిలిపెట్టండి రా. ఈ రోజు నువ్వే నన్ను తేల్చుకుందాం. నేను అమ్మతో చెప్తాను. వాడు 10 సంవత్సరాలకు ఒకసారి లేస్తాడు. 10 సంవత్సరాలకి ముందే లేచాడంటే అనర్థం అవుతుంది. ఎందుకంటే వాడు కోపంతో ఉంటాడు. తన కోపమే వినాశానికి కారణం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? వీడు బ్రహ్మ రాక్షసుడు. నాకు తెలిసినంత వరకు ఇది కిడ్నాప్ అయి ఉండదు కూడా. అంటే చూడండి, పుష్పేంద్ర పెద్దన్న ధీరథ్ వాళ్ళ గురించి మాకు తెలియాలి. ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయి ఉండొచ్చు. లేకపోతే నువ్వు ఇంట్లో ఇంత ఫుల్ డీటెయిల్స్ కిడ్నాపర్కి ఎలా తెలుస్తుంది? చూడండి, వాళ్ళని మేము అసలు చూసింది లేదు. పెళ్లికి ముందే అన్న తమ్ముళ్ళు వేరుగా ఉండేవారు. నేను ధీరే అనేని ఫోటోలోనే చూశాను. మరి వాళ్ళెందుకు పగ తీర్చుకుంటారు? మేము ఇక్కడే ఉన్నామన్న సంగతి కూడా వాళ్ళకి అస్సలు తెలీదు. అయితే వాళ్ళెక్కడున్నారు? వాళ్ళు మాతో చెప్పారు బయట ఊర్లోనే డ్రైవ్ చేస్తున్నారని. గవర్నమెంట్ జాబ్ ఉంది వాళ్ళకి. ఏమీ అవ్వలేదు, నేను చెప్తున్నాను. అమ్మకేదన్నా చెప్పావా? యా. నమన్ DNA మ్యాచ్ అయింది సార్. రాచి రేప్ తనే చేశాడు. మ్యూచువల్ అయ్యి ఉండొచ్చు. ఏదేమైనా అమ్మాయి మైనర్, రేప్గానే కౌంట్ అవుతుంది. నన్ను క్షమించు. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. చెప్పు. చూడు, 5 lakhs ఉంది నా దగ్గర. ఇంకా 2 lakhs జ్యువెలర్స్ ఉన్నాయి. ఇంకా మీరు కొన్ని డబ్బులు అరేంజ్ చేస్తే మనిద్దరం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. అన్న నుంచి దూరంగా. డబుల్ క్రాస్ చేస్తున్నావా నన్ను? నువ్వు నన్ను ఫోర్స్ చేశావని నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. చూడు, మీరిద్దరు ఏం చేస్తారో చూస్తాను. అది రేప్ కాదు సార్. మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. అందువల్ల ఏదైతే జరిగిందో దాని అందరికీ కారణం మా ప్రేమే. స్టాప్ హోమ్ సిండ్రోమ్. ఏంటది స్టాప్ సిండ్రోమ్? మీ లైఫ్లో ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్లతోనే మీరు ప్రేమలో పడితే దాన్నే అంటారు స్టాప్ హోమ్ సిండ్రోమ్. పోలీస్ కంప్లైంట్ ఇస్తారని ఇలా చేశారు కదా? అలా అంతా ఏం కాదు సార్. నేను నెక్స్ట్ డేనే తనని ఒప్పించాను. అన్నయ్య వదిన మా ఇంట్లో వదిలేశారు.
బ్యాంక్ లోన్ కోసం. నీకెంత ధైర్యం? నువ్వేం చేసినా నేనేమనుకుండా ఉంటాననుకుంటున్నావా? నేను చెప్పేది విను ప్రాచి, నేను చెప్పేది ఒకసారి విను. వదలు నన్ను. చూడు, వదలు నేను చెప్పేది ఒకసారి విను. చెప్తున్నానా? ప్రాచి ప్లీజ్ నన్ను క్షమించు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఆ కవితని నేను వదిలేస్తాను. ప్లీజ్, ఐ లవ్ యూ ప్లీజ్. ఆ తర్వాత మేము కొద్దిగా ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత సారీ కూడా చెప్పాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు తను కిడ్నాప్ చేయబడిందని తెలిసింది. కవిత ఎక్కడుంది? ప్రాచితో చాలా కోపంగా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత తను ఇంటికి వెళ్ళింది. అప్పటి నుంచి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. నువ్వు తన్ని వెతకాలని ప్రయత్నించలేదా? సార్ తను చిన్న పిల్ల. ఈ కాలం పిల్లలున్నారు కదా, ఎవరికీ అర్థం కారు. అవును రవి, పిల్లలు ఎప్పటికీ అర్థం కారు. వాళ్ళకి మనమే ప్రేమతో చెప్పాలి. దక్ష్, నేనే, చెప్పండి. మీ చెల్లెలు కవిత ఎక్కడుంది? నాకేం తెలుసు తను ఎక్కడుందో. తను మీరే కదా వెతకాల్సిందే. ఏమైంది? తాతయ్యే కదా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరి తాతయ్య? మా తాత. కవిత నమ్మన్తో పారిపోయింది, అందుకే కదా మీరొచ్చారు. కవిత నమన్తో లేదు. నమన్ మా కస్టడీలో ఉన్నాడు. ఏంటి? 25వ తారీఖు నుంచే తను లేదు. నా లైఫ్ని ఎవరు స్పాయిల్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలో నేను చేస్తా. అసలు అర్థం కావట్లేదు. ఈ కేసుకి ఏమైంది? ఈ కేసులో ఉన్న పెద్ద వీక్ పాయింట్ ఏమిటో తెలుసా రవి? మన దగ్గర ఎటువంటి లీడు లేదు. అలాగే అమ్మాయి ఎలా కిడ్నాప్ అయిందో తెలుసుకునే ఒక థియరీ కూడా లేదు. అదే ఆలోచిస్తున్నాను. డే టైంలో కిడ్నాప్ చేశారు. వదలరా నన్ను. నాకు తెలిసి ఎవరు ఏమీ చూడలేదనుకుంటాను. బహుశా మనం తప్పు టైంలో పడ్డట్టున్నాం. నువ్వు సీసీటీవీ ఫుటేజ్ చూడు. నేను తీసేశాను. మన దగ్గర కిడ్నాపింగ్ జరిగిన రోజు ఫుటేజ్ ఉంది. దానికి ముందు రోజు రాత్రి ఫుటేజ్ తీసుకునిరా. సరే. పుష్పేంద్ర బ్రదర్ ధీరేంద్ర గురించి తెలిసిందా? సార్ వాళ్ళు 16 ఇయర్స్ నుంచి మాట్లాడుకోవడం లేదు. అయితే నువ్వు ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవా? సారీ సార్, తీసిస్తాను. సరే, ఆ విషయం వదిలే. హలో, చెప్పు విజయ్, ఎలా ఉన్నావు? హౌ డిడ్ యూ రిమెంబర్ మీ టుడే? నవడేస్ యు ఆర్ ఇన్ ఇందోర్నా? ఒక వ్యక్తి గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. 16 ఇయర్స్ క్రితం గవర్నమెంట్ జాబ్ చేసేవాడు అతను. నాకు డీటెయిల్స్ పంపు. నేను రికార్డులో చెక్ చేసి చెప్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నీకు పంపిస్తాను. ఓకే, కాస్త త్వరగా. వీళ్ళెవరు? మేబీ మా సస్పెక్ట్. ఈ అమ్మాయిని చూస్తుంటే కోపంగా ఉంది. అభిషేక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసావా? చాలా డెస్పరేట్గా ఉంది. బట్ షీఈస్ యంగ్ మోహిని. అలా అయితే ఏంటి? ఇండియాస్ యంగెస్ట్ సీరియల్ కిల్లర్ 8 years ఓల్డ్ బాయ్. వాడు సంవత్సరం ఉన్న పిల్లల్ని తీసుకువెళ్ళి రాయితో చంపేశాడు. కాఫీ తాగు. దిస్ ఇస్ ప్యూర్లీ ఏ క్రైమ్ ఆఫ్ ప్యాషన్. నేనేం చేయలేదు సార్, నిజంగా నేనేం చేయలేదు సార్. కవితకి ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలియదు సార్. కవిత వాళ్ళ అన్నయ్యకి ఏమైనా తెలుసుంటుందేమో. పద. అరే, ఎక్కడికి? సార్ నాకు తెలియదు నా సిస్టర్ కవిత ఎక్కడుందని. అరోరా కాలనీ నుంచి ఆర్పీ నగర్ వరకు ఫుల్ ఏరియా మన జ్యూరిడిక్షన్లోకే వస్తుంది. సార్, ఇది ఇండోర్ ఆఫీసు నుంచి మీకోసమే వచ్చింది.
ఓకే రా రవి. విజయ్, పార్సల్ వచ్చిందా? వచ్చింది. ఏముంది ఇందులో? ఓపెన్ చేసి చూడు. కానీ మీ ధీరేంద్ర గురించి ఏమీ తెలీదు. కానీ 13-14 ఇయర్స్ ముందు హిస్టరీలో ధీరేంద్ర అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు అంబులెన్స్ తోలేవాడు. నీ కేసు గురించి చూసేటప్పుడు నాకు ఇంకొక కేసు గుర్తుకొచ్చింది. నీకు ఆ ఫైలే పంపించాను. నీకు ఆ ఫైల్ ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. నీకు పంపించింది ఒరిజినల్. నీ పని అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కొరియర్ చేయి. ఇది చూడు. ఆ అమ్మాయి మెంటల్ హిస్టరీ ఇది. ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పూర్తిగా కోలుకోలేదనుకుంటాను. పేరు చదువు. లెటర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమైంది? ఆ కేసు మూసారు కాబట్టి నేను ఫాలో చేయలేదు. రవి, అసలు నువ్వు... నేను వెంటనే ఫోన్ చేస్తాను. ఇదిగో ఇదే ఫస్ట్ లెటర్. ప్రాచీ మిస్ అయినప్పుడు ఈ ఫస్ట్ లెటర్ వచ్చింది. ఇక డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఈ లెటర్ని ప్రాచీ బ్లడ్తో రాశారు. ఇది ఇంకొక లెటర్. ఈ సెకండ్ లెటర్ ఎప్పుడు దొరికింది? ప్రాచీ మర్డర్ జరిగినప్పుడు. మరి డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఈ లెటర్ ప్రాచీ రక్తంతో కాదు, ఈ లెటర్ని సూచి బ్లడ్తో రాశారు. అప్పటికి సూచి కిడ్నాప్ ఇంకా జరగలేదు. తను ఇంట్లోనే ఉంది మీతో పాటు. ఇది మీ ఫ్యామిలీయే కదా? లేదు లేదు లేదు, నేను అప్పు చేయను, ఎవరికి ఇబ్బంది పెట్టను. ఏసై టీవీ ఫ్రిడ్జ్ అన్ని క్యాష్ లో కావాలా? ఇవాటి నుంచి నేను సీదా సాదాగా ఉంటాను, జీవితాన్ని గడుపుతాను. అర్థమైందా? మాత్రం అసలు తినరు. తింటారు ఇద్దరు. వేరే వాళ్ళ ఇంట్లో వదలకండి. మీ ఇద్దరు వినిపించుకోరా? మీ ఇద్దరిని ఎలా బాగు చేయాలో తెలియటం లేదు. ఎక్కడికి పారిపోతావు? కరుణించావా నన్ను? నీకు అన్ని టైంకి దొరుకుతున్నాయి కదా, అందుకే నీకు విలువ లేకుండా పోయింది. ప్రాచీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. మీరు అసలు నోరు మూసుకొని ఉండరే? ప్రాచీ, వచ్చేయమ్మా, నేను నీకు తినిపిస్తాను రా. నేను చెప్పాను కదా తినను అని చెప్పి, అంతే. సరే, ఈ రోజుకి తినేయి. రేపు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుందాంలే. తినను. చెప్తే వినిపించుకోవా నువ్వు? రా, వచ్చి అన్నం తిను, తర్వాత చేసిస్తాను రా. నిన్ను అడగాలి. అరవడం ఆపండి. ఇప్పుడేం చేయాలో నేను చేస్తాను. ఇంకా నాకు కాల్ చేయకు. నేనే కాల్ చేసేంత వరకు. ఈయన గాని కోపం వచ్చిందంటే ముందులాగే నడుచుకుంటున్నారు. ఈయనకి నేను ఏం పనిష్మెంట్ ఇప్పించాలి? నేను ఆలోచించాను, అంతా ప్రశాంతంగా అయినప్పుడు నేను ఈయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని. కానీ ఇలాంటి అవకాశం రానే రాలేదు. అవకాశం కోసం ఎదురు చూసి మీ చిన్న కూతురు కూడా చనిపోయింది. కవిత డెడ్ బాడీని ఏం చేశారు? అది మాకు దొరకలేదు. తనని చంపి విసిరి పారేసింది. సూచిని ఎందుకు చంపారు? మమ్మీ, నువ్వు అక్కని చంపేశావా? మీరెందుకు వాడిని కాపాడుతున్నారు? రోజు పోలీసులు వస్తున్నారు, వాళ్ళకి చెప్పొచ్చు కదా. చెప్పు, ఎందుకు చెప్పట్లేదు? చెప్పు మమ్మీ, చెప్పు. పోలీసులు వాళ్ళని జైల్లో వేస్తాడు. మా లైఫ్ అంతా నాశనం చేశాడు. నేను వాడితో ఉండలేనమ్మా, నేను వెళ్ళిపోతున్నా.